వస్తుంది. అంటారు. తిన్నది అమ్మీరాలా కొంచెంసేపు ఉంటుందా? ఏం బా కొంచెంసేపు ఉంటారులే బొక్క. వేసేసి లైటింగ్ రాకెట్లే అమ్మా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అండ్ నెక్స్ట్ మీరు ఎలా ఫెస్టివల్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. అండ్ మీ అందరికీ కూడా మా ఫ్యామిలీ నుంచి దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఇంకొకటి అండి, నేను అంటే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇక్కడ ఫెస్టివల్కి. చాలా బాగా జరిగింది. అండ్ లాస్ట్ టైం కన్నా లాస్ట్ 3 years నుంచి అనుకున్నాను, ఇంక్లూడింగ్ నేనైతే చాలా క్రాకర్స్ అయితే చాలా బాగా కాలుస్తున్నాను అనమాట. ఈ మధ్య బాగా కొంచెం ధైర్యంగా కూడా అన్నట్టు బాగా కాలుస్తున్నాను అనమాట టపాసులు నేనైతే. అండ్ ఇంకా వచ్చేసి అంటే నిన్న మనకి నరక చతుర్దశి కదా, అప్పుడే కొన్ని టపాసులు అయితే కార్తీక్ వాళ్ళ డాడీ కొనుక్కొచ్చారు. అండ్ ఆల్రెడీ నేను నిన్న నైటే సగం అయితే కాల్ చేసామన్నమాట, ఇంకా సగం ఉంది. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ జస్ట్ ఇప్పుడు భోజనం అయితే ఫినిష్ అయింది. ఇంకా భోజనం చేసేసాక ఇంకా ఈవినింగ్ వరకు ఢామ్ 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 ఓన్లీ టపాసులు మాత్రమే కాలుస్తూ ఉంటాం. కార్తీక్ కాలుస్తాడు కాబట్టి ఇంకా నేను ఎలాగో తోడుగా ఉండాలి, అందుకనేసి ఇద్దరం కూడా టపాసులు కాలుస్తూ ఉండాలి ఇంకా ఈవినింగ్ వరకు. అండ్ ఇదైతే నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, ఆ సెట్ తీసుకున్నాను. 2 చైన్స్ వచ్చాయని, దాంట్లో ఒకటన్నమాట. అండ్ చూస్తున్నాను కదా చాలా బాగుంది డిజైన్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా
అంటే 2 చైన్స్ వచ్చాయి కదా, దాంట్లో ఇది లాంగ్ అనమాట, ఇంకా షార్ట్ కూడా ఉంది. అది జస్ట్ మనకి ఇక్కడ వరకు వస్తుంది, నెక్ సెట్ అనమాట, నెక్ సెట్ టైప్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఇంకా ఈవినింగ్ వచ్చి నేను మామూలు డ్రెస్ తీసుకున్నాను. అండ్ మామూలుగా అయితే ఈవినింగే ఎక్కువ కరక్కాస్ అయితే కాలుస్తాం కదా, అప్పుడు శారీ కన్నా డ్రెస్ అయితే మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా పిల్లలు వాళ్ళ దగ్గర కాలిపించాలన్నా బాగుంటుంది అనమాట. అందుకోసం నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ డ్రెస్ అయితే ప్రిఫర్ చేశాను. అండ్ ఫస్ట్ ఈ శారీ అని చెప్పాను కదండి. ఇంకా మాకు భోజనాలు అన్నీ అయ్యే కొందుకి 3 to 3:30 అలా అయిపోయిందనమాట. ఎందుకంటే వదిన వాళ్ళ ఇంటికి బంధువులు అయితే విజిట్ అయ్యారనమాట. ఆ రోజు ఫెస్టివల్ కదా, వచ్చారు. ఇంకా అందరికీ వడ్డించేసి ఇంకా అంతా మేమందరం తినే కొందుకి 3 to 3:30 అయిపోయిందనమాట టైము. ఇంకా అప్పుడు తినేసి కొంచెం రీఫ్రెష్ లాగా టెర్రస్ పైకి వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాను నేను, మా కొడుకు. అంటే ఇక్కడ చూస్తున్నా కదా, మేము నలుగురం అందరం కూడా ఫస్ట్ వచ్చారు కదా, వాళ్ళకి పెట్టేసి వాళ్ళ బంధువులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ భోజనాలు అయ్యి వాళ్ళు వెళ్ళిపోయాక మేమైతే ఇంకా రిలీఫ్గా కూర్చొని తింటున్నాము. అంటే ఇక్కడ ఫస్ట్ మామూలుగా ఆ రోజు అయితే మామూలు వంట చేస్తారనమాట. అంటే పండగ వంట వేరు, ఇది మామూలుగానే ఒక పప్పు, మామూలు పులుసు, చారు, కూర, ఏదైనా అంత స్పెషల్ కానీ వడలు కానివ్వండి, బజ్జీలు అలాగైతే ఇక్కడ చేశారనమాట. అండ్ ఇదంతా భోజనాలన్నీ అయిపోయే కొద్దికి అంటే ఇంకా నలుగురం 10 మంది ఒక గ్యాంగ్ లాగా కూర్చుంటే ఇంక అప్పట్లో అవ్వదన్నమాట భోజనాలు. 3:30 అలా కూర్చుంటే మేము లేచే కొద్ది కనీసం 1 hour, ½ an hour అలా అవుతుందన్నమాట. ఎందుకంటే ఇంకా మాట్లాడుకుంటూ తింటాం కదా, లేట్ అయిపోతుంది అనమాట. ఏదో ఒకటి డిస్కషన్ అయితే అప్పుడు చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ అనుకోండి, మనకి బిగ్ బాస్ అయితే రన్ అవుతుంది కదా, దాని గురించి అంటే దాంట్లో ఎవరు విన్ అవుతారు ఏంటి, ఎవరు టాస్క్స్ బాగా చేస్తున్నారు, టాస్కులన్నీ అనేసి దాని గురించి ఇలా డిస్కస్ అయితే చేసుకుంటూ ఉంటాము. లేదా మామూలు ఇంకా ఆ రోజు పండగ గురించి కానీ ఇంకా ఏదైనా డిస్కషన్ అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక గ్యాంగ్లా అలా కూర్చొని మాట్లాడుకోవడం కానీ, తినడం కానీ, ఏదన్నా అలా ముచ్చట్లు పెట్టుకోవడం కానీ చేస్తున్నప్పుడు ఏదో ఒక టాపిక్ అయితే రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను మా హస్బెండ్ చాలా రోజుల తర్వాత మా ఆయన అంటే వీడియోలో కనిపించడము, అందుకనేసి ఇంకా భోజనం చేస్తున్నాం కదా, ఆ వీడియో అలాగే ఉండిపోయింది. సరే బాగా వచ్చింది కదా అనేసి నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను అనమాట మీతో. అండ్ ఇంకా భోజనాలు అయ్యాక టెర్రస్ పైకి వచ్చామన్నమాట. నేను కార్తీక్ ఇద్దరం కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, ఆ రోజు అయితే ఫుల్ వర్షం పడేటట్లు ఉందన్నమాట. చాలా బాగుందన్నమాట. అంటే వర్షం కూడా పడేటట్లయితే ఉందన్నమాట, అట్లే ఉంది. ఇప్పుడే తినేసి జస్ట్ అలా పైకి వచ్చేసాను. చాలా నీట్గా ఉందన్నమాట. నాకైతే నిజంగా ఈ జ్యువెలరీ సెట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎవరికైనా నచ్చితే వాళ్ళ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. మీకు నచ్చి చెప్పాను కదా వదిన వాళ్ళ ఇంటికి వచ్చామనేసి. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే వదిన వాళ్ళు గులాబ్ జామున్ చేశారు, చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం అంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే చెప్పాను కదా, రూట్ కెనాల్ ఒకటి చేయించుకున్నామని. మనం ఏ ఫుడ్ అయితే తీసుకోకూడదో ఇంకా ఆ రోజు నుంచి మన ముందర ఆ ఫుడ్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. నేను చెప్పేది ఏంటంటే స్వీట్స్ అయితే తినకూడదు ఇప్పట్లో. అంటే జస్ట్ లిటిల్ బిట్ తినాలన్నమాట. అంటే ఇప్పుడు నేను తినకూడదు కదా, ఇంకా మా ఇంటి నిండా స్వీట్సే ఉన్నాయన్నమాట. ఏం చేసాం, కనిపించినా మనకి ఇష్టమైంది ముందరున్నా మనం తినలేని పరిస్థితిలో ఉన్నామన్నమాట. అండ్ మీకైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను గులాబ్ జామున్ ఎంత బాగుంటుంది కదా, నిజంగా చాలామందికి ఇష్టం అన్నమాట. ఇక్కడ నాకైతే చాలా ఇష్టము. కానీ మనం ఎప్పుడైతే తినకూడదు అనుకుంటామో మనకి ఆ రోజు నుంచి ఓన్లీ స్వీట్ ఐటమ్స్ స్వీట్తో చేసినవే ఉంటాయన్నమాట. ఇంకా నాకైతే చాలా ఇష్టం అలా తింటాము. అంటే ఇక్కడైతే నేను ఆ రోజు ఏం వంట చేశారంటే చూపిస్తున్నాను. మామూలు పులుసు, చారు చేశారు, అలాగే స్వీట్ బూందీ ఉంది కదా అది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఈవినింగ్ ఫ్రెష్ అయ్యాక ఇక్కడ బుస్సలు ఉంటాయి కదా, అవి కార్తీక్ దగ్గర కాలిపిస్తున్నాను. అంటే వాడు కొంచెం పొగ ఎక్కువ వస్తుంది కదా, దానికని ముక్కు మూసుకునేసి కూర్చునేస్తున్నాడు. ఆ పొగ వల్ల దోమలు కూడా చాలా చనిపోతాయి అన్నమాట. దానివల్ల మనకి కొంచెం లాభం అయితే ఉంది.
మా చిన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అంటే అక్కడ అంటే నైట్ భోజనానికి పిలిచారు. మార్నింగ్ మా పెద్ద వదిన వాళ్ళ ఇంట్లో వచ్చాము అండ్ ఈవినింగ్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అండ్ నైట్ భోజనం చేసుకొని జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి 10 to 10:30 అయిపోయింది అనమాట టైము. 10కి వచ్చాము. 11 వరకు టపాసులు అయితే కాలుస్తున్నాం. జస్ట్ ఇప్పుడే కాల్ చేసి వస్తున్నాయి. ఇంకా హ్యాండ్ వాష్ కూడా చేసుకోలేదు. జస్ట్ ఒక చిన్న వీడియో లాగా తీసేసుకొని మళ్ళీ చేసుకుందాం అనేసి ఇలాగా నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇంకొకటి మీ అందరికీ పండగ ఎంత బాగా జరిగింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్ చెప్పండి అయితే, ఓకేనా? అండ్ చూసారు కదా, ఫస్ట్ అంతా మార్నింగ్ అంతా మా పెద్ద వదిన గారు వాళ్ళ ఇంట్లో ఉండిపోయామన్నమాట. ఫుల్ ఎంజాయ్. ఇంకా ఈవినింగ్ నుంచి మా చిన్న వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ అన్నయ్య అప్పుడే డ్యూటీ నుంచి వచ్చారనమాట. అంటే
అని చూసారు కదా, ఇంతసేపు అలాగైతే టపాసులు చాలాసేపు అయితే కాల్చామన్నమాట. అండ్ ఇంకా టైం వచ్చి 9 to 9:30 ఆ టైం అవుతుంది. ఇంకా అందరం కూర్చొని నీట్గా కాళ్ళు చేతులు అనేవి కడుక్కొని భోంచేస్తున్నాం అనమాట. ఎందుకంటే అవంతా మందు కదా, నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని కడుక్కొని భోంచేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడైతే. ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ కూడా మా వదిన మామూలు వంట అలా వడలు పాయసం అలా చేశారనమాట. ఇంకా అన్నీ తినేసి ఇంకా తాంబూలం తీసుకుంటున్నాను అనమాట. లాస్ట్లో ఇంకా తాంబూలం తీసుకొని ఇంటికి బయలుదేరాలి. చాలా చీకటి అయిపోయింది, టైం కూడా 10 అలా అయిపోయింది అనమాట. ఇంకా ఆ రోడ్ అంతా మీకు చూపిస్తాను ఒకసారి. తాంబూలం అయితే తీసుకున్నాను. ఇంకా మా కార్తిక్ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాడు అనమాట. ఇంకా బయలుదేరడానికి ఒకసారి మీరు దారి చూసారనుకోండి, నిజంగా చాలా చీకటి అయితే అయిపోయింది అనమాట బయలుదేరడానికి. అక్కడక్కడ కొన్ని స్ట్రీట్ లైట్స్ కూడా లేవన్నమాట, అంతా చీకటి అయిపోయింది. అండ్ చూస్తున్నారు కదా ఈ వ్లాగ్ అయితే. మాకైతే దీపావళి ఫెస్టివల్ అయితే ఇలా చాలా హ్యాపీగా జరిగిందనమాట. అండ్ మీలో ఎంతమందికి ఎంత బాగా జరిగింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇంకొకటి అండి, ఎవరైనా కొత్తగా నా వ్లాగ్స్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కితే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీకు నా వ్లాగ్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట, సెర్చ్ చేయకుండానే డైరెక్ట్గా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఇంటి పక్కనే రిలయన్స్ ట్రెండ్స్ అనేది కొత్తగా కట్టారనమాట. ఇంతవరకు నేను కూడా వెళ్ళలేదు. ఒకసారి వెళ్తే మీతో కూడా ఈ వ్లాగ్ అనేది నేను షేర్ చేసుకుంటాను. చాలా బాగుందనమాట. అండ్ చూసారు కదండి, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఒక మంచి వ్లాగ్తో.